దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 102వ సంకీర్తన 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవునికి చేయు ప్రార్థన గురించి మనం ధ్యానించుకుంటున్నాము. కీర్తనల గ్రంథంలో బాధించబడుచున్న వారిని దిక్కులేని దరిద్రులు అని పేరు పెట్టబడింది. మనుషులలో ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థనలు చేయాలి. దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలంటే మనము తప్పకుండా దేవుని వైపు తిరగాలి అంటే ఆయన కట్టడలను ఆజ్ఞలను హృదయపూర్తిగా పాటించాలి. దేవుడు కోరుకుంటున్నది కూడా ఇదే. దిక్కులేని వారికి ఆయనే ఆశ్రయము, ఆయనే బలమైన దుర్గము. అయితే ప్రతి ఒక్కరూ దివారాత్రములు ఆయనకు మొరపెట్టుకుంటుంటే ఆయన దీర్ఘశాంతముతో ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనములు మనం చూస్తుంటే, దివారాత్రులు ఆయనకు మొరపెట్టుకుని వారికి న్యాయము తీరుస్తాడు అని వ్రాయబడి ఉన్నది. దానిని బట్టి మనం ఎల్లవేళలా సంతోషంగా గడుపుతూ ఆయన సమాధానాన్ని మనము పొందుకోవాలి. ప్రభువు ఎల్లప్పుడూ కోరుకునేది మనుషుల యొక్క సమాధానం కలిగి ఆనందించుచు వర్ధిల్లుచుండవలనని కోరుకుంటుంటాడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని కీర్తనల గ్రంథములో కీర్తనాకారుడు 65వ సంకీర్తన 2వ వచనములో పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఒకనాడు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదుపై సౌలుకున్న ద్వేషము వలన దావీదు అరణ్యమునకు పారిపోవలసి వచ్చింది. అరణ్యములో దావీదు ఒంటరిగా తన జీవితాన్ని బహు దుఃఖకరంగా శ్రమలతోనూ బాధలతోనూ గడపవలసి వచ్చినప్పుడు ఆ సమయంలో తన ఆర్తధ్వని 22వ సంకీర్తన 1వ వచనంలో వ్రాయబడిన విధంగా దేవునికి వినిపించినందున దేవుడు దావీదును ఓదార్చినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణములో దేవుని నిత్యము స్తుతి స్తోత్రములతో ప్రార్థనలు చేయుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎవరికైనాను తండ్రి, దిక్కులేని వారికైతేనేమి, మామూలుగా నీకు ప్రార్థించే వాళ్ళకైతేనేమి తండ్రి, దేవా, ప్రతి ఒక్కరి ప్రార్థన నువ్వు తండ్రి నిరాకరింపక నీవు వారి ప్రార్థనను ఆలకించుటకై తండ్రి నీవు చెవియొగ్గి ఉంటావని మేము నమ్మకంతో దేవా మా ప్రార్థనలను తండ్రి నీ సన్నిధికి చేరినట్లుగా తండ్రి నువ్వు ఆశీర్వదించమని వేడుకొంచుంటున్నాను ప్రభు. నీ పాదముల స్తోత్రములు నాయన. మేము ఎల్లప్పుడూ తండ్రి నిన్ను స్తుతించుకొనుచు నీకు ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక.